లయకారుడు కైలాసవాసుడు అయిన పరమేశ్వరుడు రూపాన్ని మనం నిత్యం చూస్తూ ఉంటాం. జటాజూటం, మెడలో పాము, చేతిలో డమరుకం. ఇలా శివుడిని చూడగానే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. కానీ శివుడు ధరించే ప్రతి ఆభరణం వెనుక, పట్టుకునే ప్రతి ఆయుధం వెనుక ఒక లోతైన జీవిత సత్యం దాగి ఉంది. ఈరోజు మన వీడియోలో త్రిపుండ్రం నుంచి త్రిశూలం వరకు శివయ్య స్వరూపం వెనుకున్న ఆ నిగూఢార్థాలను తెలుసుకుందాం. ముందుగా త్రిపుండ్రం. శివుడి నుదుటిపై ఉండే ఆ 3 విభూతి రేఖలు కేవలం అలంకారం కాదు, అవి మన జీవిత సత్యాన్ని బోధిస్తాయి. భౌతికమైన ఈ జగత్తు శాశ్వతం కాదని, ఎప్పటికైనా బూడిదిగా మారాల్సిందేనని అవి గుర్తు చేస్తాయి. మనిషిలో ఉండే అహంకారం, కర్మ, అజ్ఞానాలను దహించి వేసి వైరాగ్యాన్ని పొందే తత్వానికి ఈ త్రిపుండ్రం ప్రతీక. ఇక శివుడి చేతిలో ఉండే పరశువు అంటే గొడ్డలి దేనికి సంకేతమో ఇప్పుడు చూద్దాం. గొడ్డలి ఎలాగైతే చెట్లను నరుకుతుందో, శివుడి చేతిలోని పరశువు మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, మాయను నరికివేస్తుంది. అది ధర్మానికి, న్యాయానికి, తపశక్తికి నిదర్శనం. ఇక తరువాత శివుడు తన చేతిలో ఒక జింకను ఎందుకు పట్టుకుంటాడో ఇప్పుడు చూద్దాం. జింక ఎప్పుడూ ఒక చోట ఉండదు, చంచలంగా గెంతుతూ ఉంటుంది. సరిగ్గా మన మనస్సులాగే చంచలమైన మానవ కోరికలకు, మనస్సుకు ఆ జింక ప్రతీక. ఆ జింకను తన ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా మనస్సును, ఇంద్రియాలను జయించినప్పుడే నిజమైన మోక్షం లభిస్తుందని శివయ్య మనకు సూచిస్తున్నాడు. ఇక డమరుకం. విశ్వం పుట్టుకకు నాదమే ఆధారం. శివుడి డమరుక నాదం నుండే ఓంకారం ఉద్భవించింది. సృష్టికి, లయకి అదే మూలం. సమస్త బ్రహ్మాండం ఆ శబ్ద తరంగాల మీదే నడుస్తుందని డమరుకం తెలియజేస్తుంది. ఇక శివుడికి మరో పేరు త్రినేత్రుడు. ఆయన ఆయుధం త్రిశూలం. ఇది సృష్టి, స్థితి, లయ అనే 3 స్థితులపై ఆయనకున్న అధికారాన్ని సూచిస్తుంది. భూత, వర్తమాన, భవిష్యత్ అనే 3 కాలాలు ఆయన గుప్పుట్లోనే ఉంటాయని దీని అర్థం. చివరగా ఆ శిరస్సుపై మెరిసే చంద్రుడు. చంద్రుడు కాలానికి, మార్పుకు సంకేతం. కాలంపై శివుడికి ఉన్న పట్టును, సృష్టిలో జరిగే నిరంతర పునర్నవీకరణను ఇది సూచిస్తుంది. అంతేకాదు, ఉగ్రరూపుడైన శివుడిలో ఉన్న కరుణకు, శాంతానికి ఆ చంద్రవంక ఒక బ్యాలెన్స్ లాంటిది. చూశారు కదా, శివుడి రూపం అంటే కేవలం విగ్రహం కాదు, అది ఒక విజ్ఞాన సర్వస్వం. అజ్ఞానాన్ని వదిలి మనస్సును జయించి జ్ఞాన మార్గంలో నడవమని ఆ రూపం మనకు నిత్యం బోధిస్తూనే ఉంటుంది. ఓం నమః శివాయ. సర్వం శివార్పణం.